ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. యాకోబు 1:12. దేవుని స్థిరమైన సన్నిధిని గూర్చి ధ్యానించడం మరీ అద్భుతం. యాకోబు ఈ విధంగా వ్రాసాడు: శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దీనిని మన స్వీయ సంఘర్షణలో ప్రస్తావించారు. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఎందుకంటే మనం మార్పులోని గొప్ప దేవుని చేత ప్రేమింపబడ్డాం. కష్ట సమయంలో దేవుని స్థిరమైన ఏర్పాటును మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. దేవా, కొంతకాలంగా వస్తున్న నా కష్టాల కారణంగా నేను నిరుత్సాహపడ్డాను. విషయాలు ఏ విధంగా మారుతాయని నేను ఆందోళన చెందుచున్నాను. అయినప్పటికీ నీవు నాతో ఉన్నావని, నాకు సమకూరుస్తావని నాకు తెలుసు. ఆ అనిశ్చితతో విశ్రాంతి తీసుకోవడానికి నాకు సహాయం చేయు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.